ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. లాస్ట్ బ్లాగ్ దాకా మనము శ్రావణ మాసంలో ఎప్పుడో జరిగిన బ్లాగ్స్కి వెళ్ళిపోయాం కదా. మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చేద్దాం, కార్తీక మాసంలోకి. ఇది వచ్చి కార్తీక పౌర్ణమి రోజు అనమాట. ఇక్కడ లైటింగ్ అంతా ఎందుకుందో నాకైతే అసలు తెలియదండి. అప్పటికే నిద్ర మబ్బులో ఉన్నాను నేను ఆ రోజు. కార్తీక పౌర్ణమి రోజు నాకు మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని, ఊరికి వెళ్ళడానికి రెడీ చేసుకోవడానికే సరిపోయింది. నేను పూజ కూడా ఏమంత చేయలేదు, జస్ట్ లైట్గా ఇంట్లో పూజ చేసేసి గుడికెళ్ళి దీపం వెలిగించేసి వచ్చాను. ఇంకా వచ్చిన తర్వాత అంతా హడావిడి హడావిడి అనమాట నాకు ఇంట్లో. ఆ రోజు కూడా ఎంతమంది ఉన్నారంటే బస్ స్టాప్లో నాకు అర్థం కాదు. ఎవ్రీ వీకెండ్ అందరు ఇలానే ఊరికి వెళ్తారా, మేము వెళ్తున్నామా ఏంటి ఇంతమంది గుంపు ఉన్నారు అనుకుంటూ ఉన్నాను. దానికి తగ్గట్టు బస్సు కూడా ఒక 1.5 అవర్ లేట్ అనమాట. నాకైతే చాలా కోపం వచ్చేసింది. ఒక సైడ్ చలి పుడుతుంది, ఏడుపు వచ్చేస్తుంది, చిరాకు వస్తుంది అనమాట. బస్ కోసం వెయిట్ చేసి ఆ బస్ స్టాప్లో ఫైనల్గా ఎలానో బస్సు వచ్చేసింది అనమాట. ఎక్కాము. దానికి తగ్గట్టు ఫుల్గా ఏసీ పెట్టారనమాట. నేను ఎప్పుడు ఏసీ బస్సులో వెళ్ళను అనేది ఇందుకే ఏసీ ఎక్కువ పెడతాను. ఇది మాత్రం చాలా క్యూట్ అండి. హస్బెండ్ విత్ జీరో ఈగో అనిపిస్తుంది ఇలా చూసినప్పుడు నాకు. నేను చలికి వణుకుతూ ఉంటే అనిల్ అమ్మో చాలా వణికేస్తుందని నాకు బెడ్షీట్ కప్పుతున్నారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటివి తను చేసినప్పుడు. అండ్ ఇంకా తెల్లవారిపోయింది. వర్షాన్ని మేము నెల్లూరుకి కూడా వెంట పెట్టుకొని తీసుకెళ్ళామన్నమాట. ఇక్కడే బట్టలు ఆరట్లేదు అని చెప్పి పని చేస్తూ పొద్దున్నుంచి సరిపోయింది నాకు. మళ్ళీ ఈ వర్షాన్ని అలానే వెంట పెట్టుకొని మేము నెల్లూరు వెళ్ళామన్నమాట. అనిల్ అంటున్నారు, ఇదేంటి అక్కడి నుంచి మనం తీసుకొని వచ్చినట్టు ఇక్కడ కూడా ఇంత వర్షం పడుతుంది, ఇంకా పనులేమవుతాయి ఇక్కడ ఇలా రెయిన్ ఉంటే చిరాగ్గా ఉంటుంది బయట తిరగడానికి అనుకుంటూ ఉన్నారనమాట. ఇంకా మేము దిగాల్సిన స్టాప్ వచ్చేసింది. ఇంకా దిగేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి నేను లగేజ్ అంతా సర్దుకోవడం స్టార్ట్ చేశానండి. నా బ్యాగ్ మాత్రం మంచిగా కబోర్డ్లో పెట్టుకున్నాను. అనిల్ బ్యాగ్ మాత్రం కిందే పడేసాను అనమాట. ఎందుకంటే దాంతో మళ్ళీ పని ఉంటుంది, నా బ్యాగ్తో అంత పని ఉండదు. సో ఇంకన్నీ అలా సర్ది పెట్టేసుకొని నేను హాల్లో వెయిట్ చేస్తున్నాను. టైం చూసారా 9:30 అయింది. మా అనిల్తో పెట్టుకుంటే అంతే. అప్పటిదాకా టెంపుల్కి వెళ్దామని కూర్చుంటే ఓకే వెళ్దామని చెప్పి అలా కూర్చున్నారు. వచ్చి కాల్ వచ్చిందనమాట ఆఫీస్ నుంచి లాగిన్ అవ్వమని. సో ఇంక మళ్ళీ వెళ్ళి ఒక 5-10 మినిట్స్లో వస్తాను అని చెప్పి లాగిన్ అయ్యి కూర్చోన్నారనమాట. నేను మా సిస్టర్ ఇన్ లా వచ్చేసి తన కోసం వెయిట్ చేస్తూ టీవీ చూస్తూ ఉన్నాము. అలా ఓ 15 మినిట్స్ తర్వాత అనిల్ వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చారనమాట. ఇంక అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి ఏంటంటే నాకు సెంటిమెంట్ అనమాట. కార్తీక మాసంలో నేను ఒక్కరోజు కూడా మిస్ చేయను దీపం వెలిగించడం టెంపుల్కి వెళ్ళి. బట్ టెంపుల్ అంతా గలీజ్ చేయకూడదు అనేసి నేను జస్ట్ అక్కడ స్టాండ్ ఉంటుంది కదా, అక్కడే రెడీమేడ్ దీపం ఒకటి తెచ్చుకొని వెలిగిస్తున్నాను అనమాట. కానీ మా సిస్టర్ ఇన్ లా ఏంటంటే ఎప్పుడో ఒకసారి టెంపుల్కి వెళ్తుందండి. తనకు పిల్లలతోటి అస్సలు కుదరట్లేదు అనమాట వెళ్ళటానికి. నేను ఇప్పుడు తప్ప మళ్ళీ వెళ్ళలేను కదా అని చెప్పి 365 ఒత్తులు ఉండేది తీసుకొని తను పూజ చేయాలనుకుంది. మనకెలాగూ అంత పెద్ద దీపం పెట్టే ఉద్దేశం ఆ రోజు లేదు కాబట్టి నేను ఇంకా అనిల్కి నాకు అని చెప్పి రెడీమేడ్ దీపాలు 2 తీసుకొని వెలిగించాలని చెప్పి ఆ స్టాండ్ దగ్గరే ఉన్నాం అనమాట. తనకి మ్యాచ్ బాక్స్ వచ్చింది, ఇంకా అదే తీసుకొని నేను వెలిగిస్తూ ఉన్నాను. అండ్ నా తర్వాత నాకంటే ముందే అనిల్ వెలిగించేశారనమాట. ఇక నేను వెలిగిస్తూ ఉన్నాను. మాదైతే ఈజీయే, 2 దీపాలు పెట్టడమే కదా. కానీ తనది చాలా పెద్ద ప్రొసీజర్ అండి. ఎందుకంటే తను అప్పుడే పాపం టెంపుల్కి వచ్చింది. పిల్లలతోటి తనకు అస్సలు కుదరట్లేదు వెళ్ళటానికి. ఇంకా అందుకని ఎలాగో వచ్చాను కదా అని చక్కగా ముగ్గు పెట్టుకొని 365 దీపాలు వెలిగించాలనుకుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత టెంపుల్లో పూజ చేయించేసేసుకున్నాము మేము. యాక్చువల్గా తను చేయించింది, మేము అనుకోలేదు. నేను ఒక్కసారే కదా టెంపుల్కి వచ్చాను, నాకు కార్తీక మాసంలో అంతా కుదరలేదు అని పూజ కూడా చేయించే ఇదిలోనే వచ్చిందనమాట టెంపుల్కి. ఇంకా పూజ చేయించుకొని మేము ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. నాకు అప్పటికే ఆకలేసేస్తుంది. నువ్వు తింటే తినలేదంటే లేదు, నేనైతే తినేస్తున్నానని చెప్పి తనకు ఒక ప్లేట్లో పక్కన పెట్టేసి నేను తినడం స్టార్ట్ చేసేసాను అనమాట. నాకు నిజంగా చాలా చాలా ఆకలేసేసింది. అండ్ ఫుడ్ తిన్న తర్వాత చూసారా మా అత్తయ్య గారు చేసిన క్యూట్ థింగ్స్ చూపిస్తున్నాను. అంత రెయిన్లో కూడా మా అత్తగారు ముగ్గు వేసి దానికి బొట్లు పెట్టి ఇంత చేస్తున్నారు. ఈవెన్ ఈ మనీ ప్లాంట్ని కూడా వదలలేదనమాట. నాకెందుకో ఈ మనీ ప్లాంట్కి బొట్టు పెట్టేది ఎవరు చేసినా నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది. నేను ఎప్పుడు అట్లాంటి పనులు చేయలేదు, అందుకని కొంచెం క్యూట్ అనిపిస్తుంది. అండ్ ఇదిగో వీడికి మాత్రం బ్రేక్ఫాస్ట్ తినరా అంటే వాడికి కోపం వచ్చేసి అలిగేసి ఆ ట్యాబ్ పట్టుకొని కూర్చొని కింద పడుకొని గేమ్ ఆడుకుంటున్నానంట. తినరా ప్లీజ్ నాన్న అన్న కూడా వినట్లేదనమాట. కింద పడుకొని వీడు ఇంకా ఆ ట్యాబ్లో గేమ్స్ ఆడుకుంటున్నాడు కానీ బ్రేక్ఫాస్ట్ చేసే ఉద్దేశం అయితే వాడికి లేదు. బుజ్జిబాబు కొంచెం హైట్ పెరిగాడు, మీరు గమనిస్తే చూడండి. లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి కొంచెం హైట్ పెరిగాడు, పెద్దాడైపోతున్నాడు వీడు అప్పుడే అనిపించింది అనమాట. కానీ ఫుడ్ విషయంలో మాత్రం ఆ పేచీ పెట్టడం మాత్రం మానట్లేదండి. ఫుడ్ మాత్రం వీడు అస్సలు తినడు. ఎంత ట్రై చేసినా కూడా వాడికి ఇష్టమైన ఫుడ్ అయితే కొంచెం అలా తిని వదిలేస్తాడు తప్ప అస్సలు తినడు అనమాట. అదొక్కటే వాళ్ళ మమ్మీకి కొంచెం టార్చర్గా ఉంటుంది.
వాడు మాట వినట్లేదని వాళ్ళ డ్యాడీ దగ్గరికి తీసుకెళ్తే ఏమన్నా తింటాడేమో అని చెప్పి తను వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయిందనమాట. నేనొచ్చేసి కొంచెం పనుంటే ఇంకా రిలయన్స్‌కొచ్చాను. ఆ మిల్క్ ప్యాకెట్స్, కర్డ్ ప్యాకెట్స్ అవన్నీ తీసుకుందామని. నాకు ఈ రిలయన్స్ కొత్తే అండి. ఇది కొంచెం కొత్తగా పెట్టిన స్టోరే ఇది ఔట్‌లెట్. సో, ఇంకా అవి ఏవి ఎక్కడున్నాయో గూడా అర్థం కావట్లేదు. అన్నీ ఇంక వాళ్ళని అడిగి కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలనమాట. నాకు అందులో లేట్ అయిపోతుంది. పనుంది ఇంకా అని కొంచెం కంగారుగా గూడా ఉంది. ఎందుకంటే రేపొక చిన్న అకేషన్ ఉందనమాట. దానికోసం ముందే ఈ మిల్క్ ప్యాకెట్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలని చెప్పి నేను రిలయన్స్‌కొచ్చాను. అనిల్‌తో చెప్తే ఏంటంటే తను కొంచెం లేట్ చేస్తున్నారండి. తనకి కొంచెం పనెక్కువ ఉండడం వల్ల. సో, ఇంకా అలాగా నేనవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇంకో పనుంటే బయటకు వెళ్ళామనమాట. బయటకు వెళ్ళి ఎంత లేట్‌గా తిరిగొచ్చామో తెలుసా? అందులో నెక్స్ట్ డే మేము 4:00కి లేవాలి. ఆ భయం లేదు మాకు. 4 3:30కైనా లేవాలి. ఇంట్లో అంత పనుందనమాట. ఆ భయం లేదు. రాత్రి 10:30, 11 దాకా బయట తిరిగేసొచ్చాం నేను, అనిల్. నాకేమో ఒక సైడ్ కంగారుగా ఉందనమాట. ఇలా తిరుగుతున్నాం పొద్దున్నే లేవగలనా లేదా అని చూసారా 12 అయిపోయింది. మేము ఇంటికొచ్చి పడుకోబోయే టైం అయ్యేసరికి. అలా గడిచిందనమాట ఆ రోజు. నెక్స్ట్ డే వ్లాగ్ ఏంటనేది ఎదురు చూస్తూ ఉండండి. అండ్ హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్స్‌లో అడగండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.